మెదకు మెదకు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు ప్రసన్న హరికృష్ణ గారిని ఆ పట్టభద్రుల ఓటు ఎమ్మెల్సీకి మరి పోటీ చేయడం జరుగుతుంది. అతనికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని పట్టభద్రులను వేడుకుంటున్నా. అలాగే మెదకులో నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్లో ఉన్నటువంటి పట్టభద్రులు కూడా ఒకసారి దీని మీద ఆలోచన చేయాలని, ఎందుకంటే మరి మనకు మంచి చదువుతున్నటువంటి వ్యక్తి, మరి అలాగే యూనివర్సిటీలో ముఖ్యంగా ఆయన ఉపాధ్యాయ సేవలు అందించినటువంటి వ్యక్తి, గొప్పగా విద్యను అభ్యాసం చేసినటువంటి వ్యక్తి కనుక వారిని అధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు 4 జిల్లాల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు దీన్ని స్వయంగా ఆలోచన చేసి దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి మంచి నాయకుడు వచ్చిందని చెప్పి గొప్పగా ఆలోచన చేసి ఇతన్ని అధిక మెజార్టీతో గెలిపించాలని మరి కోరుకుంటూ పట్టభద్రులకు మరొకసారి మన్నించి నేను వేడుకుంటున్నా. దయచేసి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్. అందరికీ జై భీమ్. జై భీమ్. మరి నేను మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు మరి పోటీ చేయడం జరుగుతుంది బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వెళ్ళి. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా యాటకారి సాయన్న ముదిరాజు గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇద్దరు బహుజన బిడ్డలకు బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి వెళ్ళి ఒకరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మరి ఒకరు టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి బహుజన ప్రజలు మరి విద్యావంతులు పట్టభద్రులు అందరూ ఆలోచన చేయాలి. ఇలా ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మరి 5% జనాభా లేనటువంటి ఆధిపత్య వర్గాలకే వ్యాపారవేత్తలకే మరి వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ తల్లి లాంటి బహుజన్ సమాజ్ పార్టీ, పేద వర్గాలకు అండగా ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బహుజన వర్గాల బిడ్డలైనటువంటి యాటగారి సాయన్న ముదిరాజు గారికి, ప్రసన్న గౌడ్ గారికి మరి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారికి టికెట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి పట్టభద్రులారా మనం ఆలోచన చేయాల్సిన అవసరం సమయం ఎంతైనా ఉన్నది. ఇలా ఆధిపత్య వర్గాలే ఇలా అసెంబ్లీలో కానీ మరి మండలిలో కానీ అధిక శాతం ఆధిపత్య వర్గాలే మరి ఇలా వాళ్ళ అధికారం వాళ్ళ చేతులలో ఉన్నది. భూములు, సంపద, వ్యాపారం అన్నీ ఉన్నాయి. ఇలా విద్యావంతులమైనటువంటి పట్టభద్రులైనటువంటి మనము ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైనది. ఇలా పట్టభద్రులం మరి బహుజన వర్గాలైనటువంటి బిడ్డలైనటువంటి వీరికి ప్రసన్న హరికృష్ణ గారికి మరి మొదటి ప్రాంతం ఓటు వేసి మరి గెలిపించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి నాయకులు, పార్టీలకు చెందినటువంటి నాయకులు మరి వాళ్ళు పోటీ చేస్తారు. వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాళ్ళు మన పట్టభద్రులను ప్రలోభాలకు గురి చేసి తాత్కాలిక ఆనందాలకు ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఎంతైనా ఉన్నది. కాబట్టి పట్టభద్రుల సోదరులు అందరూ గ్రహించాలి. ఇలా మన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ మరి శాసన మండలికి వెళ్ళినట్లయితే నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలా వాళ్ళ వ్యాపారవేత్తలు వాళ్ళు కనుక గెలిచినట్లయితే వాళ్ళ వ్యాపారాలను మరింత బలంగా చేసుకొని పేద వర్గాల ఇళ్ళ నుంచి చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడే వాళ్ళ యొక్క రక్తాన్ని దాగి ఫీజులు వసూలు చేసినటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళు మనం గ్రహించాలి. మన వర్గాల బిడ్డకి ఇలా గెలిచినట్లయితే మరి మన సమస్యలు, మన నిరుద్యోగుల సమస్యల గురించి శాసన మండలిలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకువచ్చి మరి బీజేపీ పార్టీ పేద వర్గాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జీవో 29 తీసుకొచ్చి నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. ఇలా బీసీ కులగణన అని చెప్పారు. బీసీ కులగణన తప్పుల తరకగా ఉండి బీసీలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మన వర్గాల బిడ్డ ప్రసన్న హరికృష్ణ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిరుద్యోగులు, జ్ఞానవంతులు, తెలివివంతులైనటువంటి పట్టభద్రులు మన వర్గాల బీసీ బిడ్డను ప్రసన్న హరికృష్ణ గారిని, యాటగారి సాయన్న ముదిరాజు గారిని గెలిపించవలసిందిగా అందరినీ వేడుకుంటూ జై భీమ్, జై పులే, జై భారత్. జై భీమ్.